హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి మా బాబుకి గుండు చేయించడానికి వెళ్తున్నా అని చెప్పేసాను కదా. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఎండ కొడుతుందిగా మా బాబు చూడు ముద్దు ముద్దు అడుగులు వేస్తూ ఇంకా నాకే నడిపించి కొద్దిగాక ఎత్తుకుంటున్నాను అనమాట. వీడికి నాకు చాలా బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి విషయంలో నాకు ఎందుకో బాగా నచ్చుతాడు. నా కొడుకని నేను చెప్తాం కాదు కానీ అల్లరి అలానే చేస్తాడు. సో కొన్నిటికి కూడా చాలా ఓర్చుకుంటాడు అనమాట. నాకు భలే అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు గుండుకి ఎలా సహకరిస్తాడు, ఎలా కోఆపరేట్ చేస్తాడు అన్నది అసలు విషయం అంతా. మొత్తానికైతే కర్ణగిరిలో మొత్తానికైతే కొంచెం నీళ్ళు కూడా లేవన్నమాట. ఇంకా తీసుకొచ్చిన మిల్లు వాటర్తోనే శుభ్రం చేయాలి బాబునైతే. ఇంకా స్నానం చేయించాలి. రీల్ కోసం మా ప్రాక్టీస్, మా బాధలు మేము పడుతున్నాం అనమాట. సో మొత్తానికైతే ఇంక ఇలా మా బాబుకి గుండుకైతే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ వేరే వాళ్ళు గుండు చేయించుకుంటా ఉన్నారనమాట. సో అందుకోసమే ఆగాము. ఈ గ్యాప్లో కొన్ని ఫొటోస్ కొన్ని ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఇది ఇవాల్టి మా వీడియో. మా బాబు అయితే గుండు చేయించడానికి అస్సలు కోఆపరేట్ చేయలేదు. పెద్ద అయ్యాడు కదా, బాగా ఎక్కి వెక్కి వెక్కి ఏడ్చాడనమాట. నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో తప్పదు కదా, మొక్కులు అంటే తీర్చుకోవాలి కదా. సో మొత్తానికైతే ఇంకా ఇలా మా బాబు గుండు వీడియో అయితే ఇలా చేయించుకున్నాం అనమాట. బాగా అంటే బాగా వచ్చాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పుడంటే చిన్న ఫీడింగ్ బాటిల్ ఇస్తే అది చూస్తూ తాగుతూ మర్చిపోయాడు అనమాట. ఇప్పుడంటే ఎదుగుతున్నాడు కదా, కొంచెం జ్ఞానం వచ్చింది కదా, అందువల్ల వాడికి అన్నీ అర్థమైపోయి కొంచెం కోఆపరేట్ చేయలేదు. సో మొత్తానికైతే మనం కూడా ఏం చేయలేము అనమాట. ఇంకేడుస్తున్నా బలవంతంగా ఆయన చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం చేపియటమే అనమాట. బాధ అనిపించింది. సో మొత్తానికైతే ఇలా అయిపోయింది. ఘాట్లు అయితే పడలేదు, ఒక్క చోట అయితే కొంచెం గీరుకుంది. సో అది పెద్ద ఏం కాదనమాట నా దృష్టిలో అయితే పెద్దది. మొత్తానికైతే మా బాబుకి ఇలా గుండు చేయించాం. వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి, ఏమనుకోమాకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ వీడియోస్ కొన్ని పెడుతున్నాను, మళ్ళీ పాతవి కూడా పెడుతున్నాను. రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. సో మొత్తానికైతే ఇలా మా బాబు గుండు చేయించుకున్నాము. మా ఆవిడ, మా వదిన గారు, మా అమ్మగారు ఫొటోస్ దిగిన ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్కి లింక్ షేర్ చేస్తానన్నమాట. ఒక్కొక్క పిక్చర్స్ వస్తూ ఉంటాయి. మా వీడియోస్ కనుక ఇలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మొత్తానికి గుండు చేయించి స్నానం చేయించి తర్వాత గంధం రాసినాక మా బాబు అయితే ఇలా ఉన్నాడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.